మనం జనరల్గా మొఘళ్ళకు సంబంధించి ఆడవాళ్ల కోసం కట్టిన సమాధులు, వాళ్ళ కోసం కట్టిన మాన్యుమెంట్స్ చూస్తుంటాం. మొదటిసారి మీకు ఇక్కడ కనిపించే సమాధి ఏదైతే ఉందో ఒక లేడీ తన భర్త కోసం తన భర్త గుర్తుగా కట్టించిన సమాధి అన్నమాట. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. దీన్ని తెలుసుకునే ముందు మనం హుమయూన్ ఎవరు తెలుసుకుందాం. హుమయూన్ అనే వ్యక్తి మొఘల్ చక్రవర్తుల్లో 2వ చక్రవర్తి అనమాట. బాబర్కు కుమారుడు అండ్ అక్బర్కు తండ్రి. సో కొడుకులాగా పెద్ద పాలన చేయలేకపోయాడు, చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాడు. సో దాని తర్వాత అయిన 1556లో ఢిల్లీ పాతకోటలో ఒక లైబ్రరీ ఉంటుంది. తన లైబ్రరీ ఆ లైబ్రరీ మెట్ల మీద నుంచి జారి చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్య హాజీ బేగం అనే ఆవిడ ఆయన గుర్తుగా ఒక మంచి నిర్మాణం చేయాలని నిశ్చయించి ఆయన చనిపోయిన 9 సంవత్సరాల తర్వాత, అంటే 1556లో ఆయన చనిపోతే 1565లో మొదలుపెట్టి 1572లో అయితే ఈ నిర్మాణాన్ని పూర్తి చేసింది ఆవిడ. ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి చార్బాగ్ గార్డెన్ టూమ్, అంటే 4 భాగాలుగా విభజించిన తోట మధ్యలో సమాధి ఉంటుంది అనమాట.